హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ విద్యార్థులందరికీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలియజేయాలనే నేను ఈ వీడియో ముందుకి రావటం జరిగింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ను ఈరోజు సాయంత్రం విడుదల చేయడం జరిగింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రేపటి నుండి అంటే 23వ తేదీ జూలై 2025 ఉదయం 9 గంటల నుండి 29వ తేదీ జూలై 2025 రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులకు కల్పించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా రేపటి నుండి అంటే 23వ తేదీ జూలై 2025 ఉదయం 9 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://drntr.uhsap.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో పైనే మీకు ఒక నోటిఫికేషన్ ఉంటుంది. ఆ యొక్క హెడ్డింగ్ కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం అడ్మిషన్స్కు ఆ యొక్క హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఆ హెడ్డింగ్ని క్లిక్ చేసినా కానీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. https://apuhs:/mbbs/home ఈ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కానీ టైప్ చేసినట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ మీరు క్లిక్ చేసినట్లయితే పైనే ఆప్షన్స్ మీకు ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆ యొక్క డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో పైన ఈ రిజిస్ట్రేషన్ ఆప్షను కనుక క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోట మరియు ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట మరియు పీజీ అడ్మిషన్ల కొరకు వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో కాంపిటెంట్ అథారిటీ కోట అనేది క్లిక్ చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఒక వారం రోజుల క్రిందట డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల క్రితం ఫీజు వివరాలు ఎలా ఉంటాయి, డాక్యుమెంటేషన్ ఏదేది మనం రెడీ చేసుకోవాలి అనే వీడియో అయితే గత వారం రోజుల క్రితం మీకు పెట్టడం జరిగింది. ఏ వీడియో అయితే నేను పెట్టానో సేమ్ అదే విధంగా ఇక్కడ ఫీజు వివరాలు కానీ గత 2 సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిందో అదే జీవోని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయటం జరిగింది. ఎందుకంటే ఏమాత్రం ఫీజులు పెంచలేదు, ఈ ఫీజులు తగ్గించలేదు. సేమ్ గత 2 సంవత్సరాల ముందు ఏదైతే ఫీజులు ఉన్నాయో అదే ఫీజుల్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయటం అయినది. 2 రోజుల ముందు నేను ఏదైతే నోటిఫికేషన్ ఫీజుల గురించి కానీ రిజిస్ట్రేషన్ వివరాలు కానీ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఏ విధంగా ఫీజులు ఉంటాయి ఆ ఫీజు స్ట్రక్చర్స్ అన్నిటిపైన వీడియో పెట్టాను. ఆ వీడియోను అనుసరించే ఈరోజు కూడా నోటిఫికేషన్ అదే విధంగా రావడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు 23వ తేదీ జూలై 2025 నుండి ఓసీ బీసీ విద్యార్థులకు 2,950 రూపాయల ఫీజు అన్ని జీఎస్టీతో కలిపి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2,360 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా లేట్ ఫీజు 30వ తేదీ జూలై 2025
ఉదయం 7 గంటల నుండి 31వ తేదీ జూలై 2025 రాత్రి 9 గంటల వరకు లేట్ ఫీజుతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2 రోజుల అవకాశం ఇచ్చాడు, 30వ తేదీ 31వ తేదీ. అది కూడా ఫీజు వచ్చేసి ఓసీ బీసీ విద్యార్థులకు లేట్ ఫీజు 22,950 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 22,360 రూపాయలు ఈ ఫీజు అయితే ఉంటుంది. మామూలుగా జనరల్గా 22,950 ఓసీ బీసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు, 2,360 వచ్చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు. అదే లేట్ ఫీజు వచ్చేసి 20,000 రూపాయలు పెంచడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మీరు వీలైనంత వరకు 29వ తేదీ జూలై 2025 తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీరు ప్రయత్నించండి. ఇక చాలామంది విద్యార్థులు లోకల్ స్టేటస్ కోసం ఎదురు చూస్తుంటారు. లోకల్ స్టేటస్ అంటే ఎస్వియు రీజన్ ఏరియా మరియు ఏయు రీజన్ ఏరియా, 2 రీజన్లు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎస్వియు రీజన్లోని విద్యార్థులు ఎస్వియు రీజన్ పరిధిలోను, ఏయు రీజన్ విద్యార్థులు ఏయు రీజన్ పరిధిలోను లోకల్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మొత్తం లోకల్ విద్యార్థులకు వచ్చేసి 7 కాన్సిక్వెంట్ అకాడమిక్ ఇయర్స్ మీరు ఏదైతే వరుసగా 7 సంవత్సరాలు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు మనం గత సంవత్సరంలో ఎలా అయితే చెప్పామో అదేవిధంగా లోకల్ ఏరియా స్టేటస్ కోసం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 7 సంవత్సరాలు మీరు ఏ ఏరియాలో అయితే నివసించుంటారో వాళ్ళు ఆ ఏరియాలో లోకల్ అవుతారు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ కోసం ఇక్కడ డాక్యుమెంట్లు కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ఏ డాక్యుమెంట్లు కావాలి అనేది కూడా ఒక్కసారి ఈ వీడియో ద్వారా క్లుప్తంగా వివరిస్తాను. నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు, తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కావాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ లేకపోతే దానికి సమానమైన ఏదైనా కోర్సు చేసి ఉంటే అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అవుతుంది. స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు, 11వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు. తెలంగాణ రాష్ట్రంలో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు లోకల్ ఏరియా వాళ్ళు గుర్తిస్తూ 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈజ్గా గత సంవత్సరంలో లాగానే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు మరియు 10వ తరగతి నుండి 11వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ కానీ లేకపోతే దానికి సమానంగా 10+2 ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అది కానీ అప్లోడ్ చేయాలి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, మీ స్పోర్ట్స్ కేటగిరీలో ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకుని మీరు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి విద్యార్థులకు ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిన్న వీడియో అప్లోడ్ చేశాను, నిన్న వీడియోని ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వ్ చేయండి. అందులో ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారం మీరు అన్ని 6 ఫార్మాట్లు కూడా మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. తర్వాత మిగతా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ కానీ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు క్యాప్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ప్రకారం ఆయా డిపార్ట్మెంట్ల నుండి మీకు తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ప్రతి వీడియో కూడా నేను స్పెషల్ కేటగిరీ విద్యార్థుల కోసం ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది, విజయవాడలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ వివరాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ ఆధార్ కార్డు మరియు ఈ నీట్ యూజీ ర్యాంక్ కార్డు ఏదైతే ఉందో ఆ ర్యాంకు కార్డు కానీ, తర్వాత మీరు నీట్ యూజీకి ఆల్ టికెట్ అంటారు. ఈ ఆల్ టికెట్ అంటే మీరు ఏదైతే అడ్మిట్ కార్డు కళాశాల ఇది నీట్ యూజీ ఎగ్జామ్ రాసేందుకు తీసుకెళ్లారో ఆ ఎగ్జామ్ రాసిన నీట్ యూజీ కార్డు వచ్చేసి మీరు స్పెసిమెన్ సిగ్నేచర్ కోసం అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ యొక్క వైట్ పేపర్ పైన మీ సిగ్నేచరు, మీ థంబ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
నాన్ లోకల్ విద్యార్థులకు 15% రిజర్వేషన్ ఉంటుంది. ఆ విద్యార్థులు మినిమం 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెసిడెంట్ అయి ఉండాలి. వాళ్ళ యొక్క ఫాదర్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నాన్ లోకల్ విద్యార్థులు. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ ప్రాస్పెక్ట్స్ అండ్ గైడ్ లైన్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లాస్ట్ చివరి కాలంలో మీకు క్లారిఫికేషన్స్కి, రెగ్యులేషన్స్కి ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. 8978780501, తర్వాత 7997101168. ఇది వచ్చేసి మీకు ఏదైనా రెగ్యులేషన్స్ పైన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్లో, ఆ 2 నెంబర్లకు కాల్ చేయాలి. ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొరకు 9000780707 ఈ నెంబర్కు మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కొరకు 23వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 29వ తారీఖు రాత్రి 9 గంటల వరకు, అంటే ఈ మంత్ ఎండింగ్ 29th రాత్రి 9 గంటల లోపల రేపటి నుండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కళాశాలలో జాయిన్ అయ్యేది ఉంటుంది. ఇది ప్రాసెస్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ రేపటి నుండి 29వ తేదీ లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. మరిన్ని కౌన్సిలింగ్ అప్డేట్స్తో మరో వీడియోలో కూడా మీ అందరికీ కలుస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నిర్భయంతరంగా ప్రతి ఒక్కరూ కూడా ఏ సంకోచం లేకుండా మీ డౌట్స్ని వ్యక్తపరచవచ్చు కామెంట్ల రూపంలో. ప్రతి ఒక్కరికి కూడా అది జెన్యూన్ డౌట్స్ అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. జై హింద్.